హాయ్ అండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేసావు మమ్మీ అని అడుగుతారు కదా. ఒక్కసారి ఈ విధంగా స్నాక్స్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేసినటువంటి స్నాక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, కొద్దిగా నువ్వులని వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి తగినన్ని వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి, చపాతీ పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి కర్రతో. చూడండి, చూస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకు నచ్చినటువంటి షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నటువంటి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని పీసెస్ని కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా క్రంచీగా టేస్టీగా రెడీ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.